రేపు ఉదయం ఆ అమ్మాయి తొడిగిన ఉంగరం నీ చేతికి కనబడకూడదు. కనబడిందో ఈ మామయ్య నీకు కనబడ్డు. ఈరోజు వాళ్ళ పిన్ని పుట్టినరోజటమ్మా. అందుకే గుడికి వెళ్ళి వాళ్ళ తాతయ్యతో సహా అందరినీ కలిసి వాళ్ళ పిన్నికి గిఫ్ట్ కూడా ఇచ్చిందట. మాట్లాడవేంటమ్మా? కలిసావా? ఇంకేం మాట్లాడుతుందమ్మా? నాకు ఈ విషయం ఎలా తెలిసిపోయిందా అన్న షాక్ లో ఉంది. చెప్పు కృష్ణ, వాడు చెప్పేది నిజమేనా? మాట్లాడు కృష్ణ. సుందర్ చెప్పింది నిజమేనమ్మా. నేను వెళ్ళింది ఆ కుటుంబాన్ని కలవడానికే. అనిత పిన్ని పుట్టినరోజని తెలిసి వెళ్ళాను. సుందర్ చెప్పినట్టు ఉంగరం కూడా ఇచ్చాను. కానీ ప్రేమతో కాదు, ఆప్యాయతతో, అంతకన్నా కాదు. అభిమానం నాకసలు లేనే లేదు. నా ఉద్దేశమే వేరు. ఆ శివరామకృష్ణని అనుక్షణం ఏదో రకంగా నా జ్ఞాపకం వెంటాడుతూనే ఉండాలి. దాంతో ఆయనకి మనశ్శాంతే ఉండకూడదు. నేనిచ్చిన ఉంగరం అనిత పిన్ని చేతికి చూసినప్పుడల్లా నన్ను తలుచుకొని అతని రక్తం ఉడికిపోవాలి. మీకు ఎలా అయితే బీపీ వచ్చిందో అతనికి అలాగే బీపీ రావాలి. అతనికి గుండె పగిలిపోవాలి. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్ళాను. అంతేకాని వాళ్ళని కలవాలన్న ఆశ లేదు, మీ పగని అడ్డుకోవాలన్న ఆలోచన లేదు. నాకు తెలుసమ్మా, నువ్వు నన్ను మోసం చెయ్యవని. చూసావారా సుందర్, కృష్ణ ఎంత తెలివిగలదో? మనకి కృష్ణకి ఉన్న తేడా ఏంటో నువ్వు గమనించావా? మనమేమో ఎప్పుడో ఒకరోజు రూపని నువ్వు తీసుకెళ్ళిపోయి వాడుకొని వదిలేస్తే అది చూసి ఆ శివరామకృష్ణ కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడని అనుకున్నాం. కానీ కృష్ణ అతనికి అనుక్షణం నీ శత్రువుని నేనంటూ ఒకదాన్ని నీ చుట్టే ఉన్నాను అని తెలియచేస్తూ అతన్ని నరకయాతన పెట్టాలని చూస్తుంది. పగ తీర్చుకోవడంలో మనకన్నా ఒక అడుగు ముందే ఉందిరా కృష్ణ. నువ్వే అనవసరంగా అపార్థం చేసుకున్నావు. కృష్ణని నమ్ము సుందర్, తను మనకు అన్యాయం చేయదు. ఎవరు కృష్ణ? మళ్ళీ అతనేనా? సరే, నువ్వు మాట్లాడుతూ ఉండు. పదరా, భోంచేద్దు గాని. చెప్పర్జున్. కళ్యాణి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వెంటనే నేను హాస్పిటల్కి వచ్చాయి. కృష్ణ విషయంలో నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏమైంది అర్జున్? కృష్ణకేం కాలేదు కదా? అవన్నీ వచ్చిన తర్వాత చెప్తాను. ముందు నువ్వు బయలుదేరు కళ్యాణి. అర్జెంట్. సరే, నేను వెంటనే బయలుదేరుతున్నాను.
ఇదిగో అర్జున్, ఏమైంది? అర్జెంటుగా రమ్మన్నావేంటి? కృష్ణకేమైంది? చెప్పు అర్జున్. మాట్లాడవేంటి? అడిగేది నిన్నే. కృష్ణకేమైంది? భయం వేస్తుంది అర్జున్. కృష్ణ ఎక్కడుంది? తనను వెంటనే నేను చూడాలి. మాట్లాడు. కృష్ణ ఎక్కడా? కృష్ణ, కృష్ణ, కృష్ణ లే. మాట్లాడు కృష్ణ. కృష్ణ లే. మాట్లాడు కృష్ణ. లే కృష్ణ, లే. కృష్ణ, నీకేం కాదు కృష్ణ. నీకు నేనున్నాను. నేను నిన్ను కాపాడుకుంటాను కృష్ణ. లే కృష్ణ. కృష్ణ. అర్జున్, కృష్ణకేమైంది? పిలిచినా సరే పలకడం లేదేంటి? అర్జున్, సడన్ గా ఎందుకు ఇలా జరిగింది? చెప్పు అర్జున్. లండన్ లో నువ్వు కష్టమైన కేసులు కూడా డీల్ చేసి వాళ్ళని బ్రతికించావని చెప్పాను. మరి మరి కృష్ణ విషయంలో ఎందుకు ఇలా చేయలేకపోయావు? అర్జున్, నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను. మరి మరి కృష్ణకేమైంది? కృష్ణ, 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 ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నన్ను ఒక్కసారి చూడు ప్లీజ్ కృష్ణ, ప్లీజ్. కృష్ణ, అర్జున్, చూసావా చిన్న పిల్లల ఎలా ఏడుస్తుందో? ఇదంతా నిజం అనుకుంది పాపం. కదలకుండా పడుకున్నానే గాని తనెక్కడ నా పల్స్ చెక్ చేస్తుందో, ఎక్కడ మనం దొరికిపోతామోనని చాలా టెన్షన్ పడ్డాను తెలుసా. నాకేం జరిగిందో నన్న కంగారులో తను కూడా ఒక డాక్టర్ అన్న విషయమే మర్చిపోయింది. పూర్ కళ్యాణి.
ఇక చాలా ఆపండి. అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మతుంటే ప్రవర్తిస్తున్నారా? కామెడీ చేయడానికి మీకు ఇంకే మార్గం దొరకలేదా? సారీ కళ్యాణి. సారీ ఏంటి అర్జున్? అసలు ఇలాంటి పిచ్చి ఆలోచన ఎందుకు వచ్చింది? అర్జున్ ఏమీ అనొద్దు కళ్యాణి, ఇదంతా ప్లాన్ చేసింది నేనే. ఏదో సరదాగా నిన్ను ఆట పట్టిద్దామని. ఇలాగేనా ఆట పట్టించేది? నవ్వులాటకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఏ విషయంలో జోక్ చేయాలో ఏ విషయంలో చేయకూడదో తెలియకుండా పోయింది. నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఒక్కసారి నా గుండె ఆగిపోయినంత పనైంది. తనకేదో పిచ్చి ఆలోచన వస్తే నీకేమైంది అర్జున్? నువ్వెలా తనకి సపోర్ట్ చేశావు? కృష్ణ కాసేపు హాయిగా నవ్వుకుంటుందని ఒప్పుకున్నాను, కానీ నువ్వు ఇంతగా హర్ట్ అవుతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కళ్యాణి. నా కాళ్ళు చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి అర్జున్. ప్లీజ్ ఇంకెప్పుడు ఈ విషయంలో కామెడీ చేయాలని మాత్రం చూడకండి. నేను తట్టుకోలేను. కృష్ణ, నేను ఫూల్ అయితే నువ్వు హ్యాపీగా ఉంటానని చెప్పు. ఎన్నిసార్లు ఫూల్ అవ్వడానికైనా నేను సిద్ధమే. దానికోసం ఇలా చేయాల్సిన అవసరం లేదు. నీ నవ్వుకు మించి నాకు ఏది ముఖ్యం కాదు కృష్ణ. ఇదంతా సరే కానీ ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నావు అర్జున్? నీతో విషయం చెప్పాలి కళ్యాణి. ఏంటి అర్జున్ అది? కృష్ణ విషయంలో ఎప్పుడైనా ఎలాంటి డెసిషన్ అయినా తీసుకునే హక్కు నాకుందని నువ్వు మాటిచ్చావు. ఆ నిర్ణయం తీసుకునే టైం ఇప్పుడు వచ్చింది కళ్యాణి. కృష్ణని నేను మా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఏంటి అర్జున్ నువ్వనేది? మీ ఇంటికి తీసుకెళ్తావా? అవును కళ్యాణి. హాస్పిటల్లో ఉండడం వల్ల కృష్ణకి ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. అటు ఫ్యామిలీకి దూరం అయ్యానన్న బాధ, ఇటు తాతయ్య వాళ్ళకి దగ్గర అవ్వలేకపోతున్నానన్న బాధ రెండూ కలిసి కృష్ణ మనసుని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. మనసులో ఆ బాధ ఉన్నంతకాలం మనం ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా కృష్ణ కోలుకోలేదు. కాబట్టి ఫస్ట్ మనం ఆ బాధ నుంచి కృష్ణను దూరం చేయాలి. అంటే కృష్ణను ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఉంచాలి. ఇప్పుడు తనున్న పరిస్థితిలో పేరెంట్స్తో కలిసి ఎలాగూ ఉండలేదు. తాతయ్య ఇంటికెళ్ళే ఛాన్సూ లేదు. కాబట్టి నేనే మా ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. కానీ నీకు ఇబ్బంది అవుతుందేమో అర్జున్. ఇందులో ఇబ్బంది ఉంది కళ్యాణి. పైగా మంచి అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇక్కడ ఉంటే ఓన్లీ డ్యూటీ అవర్స్లో నేను తనకు అందుబాటులో ఉంటాను. అదే కృష్ణ మా ఇంట్లో ఉంటే 24 hours నా అబ్జర్వేషన్లోనే ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే అర్జున్, కానీ మీ ఇంట్లో వాళ్ళు... ఆ విషయంలో నువ్వు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కళ్యాణి. ఇంట్లో ఉండేది నేను, అమ్మ మాత్రమే. కానీ తనొక్కతే నాకు అందరితో సమానం. నేనేం చేసినా మా అమ్మ కాదందు. ఏంటబ్బా ఇంకా ఆలోచిస్తున్నారా? అయితే మీకు నమ్మకం కలగాలంటే ముందు మా అమ్మని మీకు పరిచయం చేయాలి. ఏంటి కళ్యాణి ఇది? తను రమ్మన్నంత మాత్రాన నేను ఎలా వెళ్తాను చెప్పు? వెళ్తే తప్పే ఉంది కృష్ణ. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి కళ్యాణి? అర్జున్ చెప్పింది కరెక్ట్ కాబట్టి నేను తనకి సపోర్ట్ చేస్తున్నాను. నువ్వు ఈ 4 గోడల మధ్య ఉండి బాధపడే కన్నా నలుగురిలో కలిసి హ్యాపీగా ఉండడమే మంచిది. అది కాదు కళ్యాణి. ఇంకేం చెప్పొద్దు. నువ్వు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు అంతే. కళ్యాణినే నీ గార్డియనే నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక నీ నిర్ణయంతో నాకు పని లేదు. కళ్యాణి, నువ్వు మా ఇంటికి రావాలి. నిన్ను మా అమ్మకు పరిచయం చేస్తాను. అలాగే.
బా రూప ఫోన్ చేస్తుంది, ఏం చెప్పాలి? ఛ, ఫోన్ ఎత్తడేంటి? ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది? అయినా సరే నేను ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడమే మంచిది. ఫోన్ సైలెంట్లో పెడితే బెటర్. రండి. రండి. ఆగండి. నీకెన్నిసార్లు చెప్పానురా ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని? నీతో జోవియల్గా ఉన్నంత మాత్రాన నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? అసలు ఏమనుకుంటున్నావురా నీ గురించి? ఒక్కగానొక్క కొడుకు అని గారాబంగా పెంచాను. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే మర్యాదగా ఉండదు. అయినా వాడికంటే మతి లేదు, కనీసం మీకైనా ఉండాలిగా తెలివి. ఇందులో వాడ తప్పేం లేదమ్మా. నేనే. నువ్వే, నాకు తెలుసు. స్పెషల్గా నేనే అని చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను క్షమించండి ఆంటీ, తప్పు నాదే. కాదు, తప్పు మీది కాదు, మొబైల్ కంపెనీ వాళ్ళది. ఏంట్రా ఎస్ఎంఎస్? నిన్ను కాదురా అనాల్సింది. 10కి 25కి ఫ్రీ ఎస్ఎంఎస్ ఆఫర్లు ఇస్తున్నారే ఆ మొబైల్ నెట్వర్క్ వాళ్ళు, వాళ్ళని అనాలి. అయినా వీళ్ళని తీసుకొస్తున్నానని ఫోన్ చేసి చెప్పకుండా ఎస్ఎంఎస్ ఏంట్రా? ఒక నిమిషం నేను చెప్పేది వినమ్మా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని. నువ్వు సర్ప్రైజ్ ఇవ్వలేదురా, అప్సెట్ చేసావు. గేట్లోకి ఎంటర్ అయ్యే ముందే కారులో నుండి ఎస్ఎంఎస్ పంపిస్తావా? మీరు వస్తున్నారని తెలియదు కదమ్మా. తెలుసుంటే మీరు గేట్లోకి ఎంటర్ అవ్వక ముందే ఏం చేసేదానివి? మంగళహారతి పట్టుకుని సాధారణంగా స్వాగతం పలికేదానివి, అంతేగా? అమ్మా, ఇక చాలమ్మా. నీ ఓవర్ యాక్టింగ్ ఆపు. వాళ్ళని చూడు, భయంతో పారిపోయేలా ఉన్నారు. ఇక నటించడం ఆపి నీ క్యారెక్టర్లోకి నువ్వొచ్చే. అమ్మా ప్లీజ్ అమ్మా. ఇంట్రడక్షన్ కదరా, కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండాలని. ఎలా ఉంది నా యాక్టింగ్?
వస్తున్నామని క్షణం ముందు తెలిసినందుకే మీరింత ప్రిపేర్ అయి ఉన్నారంటే అదే ఇంకొంచెం ముందు తెలుసుంటే ఇంకెలా ఉండేదో మీ యాక్టింగ్. అర్జున్, హాస్పిటల్లో నువ్వు నన్ను చూస్తే మా అమ్మని చూసినట్టే అంటే ఏమో అనుకున్నాను. కానీ ఈవిడ నీకన్నా డేంజర్. చెమటలు పట్టించేశారు. చూశారుగా, షీఈ్ మై తల్లి రాక్షసి. పేరు సుమిత్ర. హాయ్ హాయ్. హాయ్. మామ్, షీఈ్ మై పేషెంట్ కృష్ణ అండ్ షీఈ్ కళ్యాణి, హర్ గార్డియన్. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఇకపై కృష్ణ మనతోనే ఉంటుంది. కళ్యాణి తనని చూడటానికి అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేళ్తూ ఉంటుంది. రే, నాకు వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నా ఏ ప్రాబ్లం లేదు. కృష్ణ, ఈ రోజు నుంచి ఇది నీ ఇల్లే అనుకో. ఉం? ఎలాంటి మొహమాటం లేకుండా ఫ్రీగా ఉండు. నీకు ఏం కావాలన్నా నన్నడుగు. ఇకపై నీ గార్డియన్ కళ్యాణి కాదు, నేను. అదే నీ రూమ్. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఈలోగా నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. నేను హెల్ప్ చేస్తానండి. నో, మొదటిసారి ఇంటికొచ్చారు కాబట్టి అన్ని నా చేత్తోనే చేసి పెడతాను. మీకు తినే అవకాశం మాత్రమే ఇస్తున్నాను. ఓకే, గో గో గో. ఒరే, బాగున్నారా? ఇద్దరూ నాకు నచ్చారు. ఇంతకీ ఆ ఇద్దరిలో నాకు కాబోయే కోడలెవరు? కోడలేంటి కోడలు? ఆ? నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. చూడు బాబు, ఇలాంటి కథలు చాలా విన్నాం. లవ్ స్టార్ట్ అయ్యేది ఆ ఫ్రెండ్షిప్తోనే. కాకపోతే నీకు భార్య అయ్యే అదృష్టం ఎవరిని వరిస్తుందో అది చూడాలి. ఇన్ఫాక్ట్ నాకు ఇద్దరూ కోడళ్ళుగా ఉంటానన్న ఎటువంటి అభ్యంతరమూ లేదు. అమ్మా ఊరుకోవే. నేను కాబట్టి ఇంకా ఇలా ఉన్నాను గాని నీ కొడుగ్గా నా ప్లేస్ లో ఇంకెవరున్నా సరే నీ మాటలకి పిచ్చెక్కిపోయి సన్యాసంలో అయినా కలిసేవాళ్ళు, లేకపోతే ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకుని నీకు టార్చర్ అయినా చూపించేవాళ్ళు. ప్రతిదానికి ఆ నవ్వొకటి సమాధానంగా పెట్టుకున్నావు. అన్నిటికీ ఆ నవ్వేనా? హ, అయ్యో దేవుడా, నాకు ఇలాంటి తల్లినిచ్చేవేంటయ్యా? అమ్మా, ఏ మాటకా మాట. నవ్వితే నీ అంత అందంగా ఎవరు ఉండరు. అంతే. ఈ నవ్వు నువ్వు నవ్వుతూ ఉండాలనేరా, లేకపోతే నాకు నవ్వే అదృష్టమే లేదు, అవకాశం అంతకన్నా లేదు.